గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. అనాథ హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నైనాల విరిచే వసంతం అదేలే అదేలే, అనాథ హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నైనాల విరిచే వసంతం అదేలే అదేలే. ఏంద్రోయ్ అన్నదమ్ముల అనుబంధం సాంగ్ సింగితా ఉన్నావు. కోంపదీసి తిరునాళ్ళలో 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ వేలు విడిచిన చిన్నాన్న కొడుకు గాని మళ్ళీ తిరిగి వచ్చాడా? లేదు మాయా, వాడి ఇప్పటికే ఏ సన్యాసంలోనే చేరిపోయి ఉంటాడే. బొమ్మ మేళాకి వెళ్ళి ఎతకరా, దొరికే అవకాశం ఉంది. తప్పులేదు రోయ్. ఓరికమ్మయ్యా, వాడి సంగతి ఎప్పుడెందుకు, నేను పాడిందే మంచి అన్నదమ్ముల అనుబంధం గురించి. విష్ణు మనోజులు రోడ్డును పడ్డారు కదరా, వాళ్ళ అనుబంధం ఏంటి? అక్కడే మరి నువ్వు పప్పులో కాలేచావు. చెట్టుకొని కొట్టుకున్నంత మాత్రాన్ని అన్నదమ్ములు కాకుండా పోతారా? రక్త సంబంధికులు అవ్వకుండా ఉండిపోతారా? ఇప్పుడేంట్రా నువ్వు గాని వాళ్ళిద్దరిని కలిపేసే ప్రయత్నం కానీ చేసేస్తా ఉన్నావా? అసలే మోహన్ బాబు మీడియా వాళ్ళ మీద ఏగబడి కొట్టాడు. నువ్వు వెళ్తే నీ ముక్కు సింతకాయ పచ్చడి అయిపోతుంది. నీకు అన్ని వేటకారాలేమయ్యా, మనం ఎందుకు వెళ్తాం? మనకేం పని? అన్నదమ్ముల యుద్ధం కాస్తే రాజకీయ రంగు పులుపుకుంది కదా, అందుకే నీకేమైనా తెలిసేమోనని అడగడానికని వచ్చాను. మంచు బ్రదర్స్ ఫైట్ పొలిటికల్ టర్న్ తీసుకుందిరా ఓబు. అంటే ఏంటి? మంచు విష్ణు తన బావ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చూపమని అడిగాడా? ఆయనే ఉంటే ముసుగేది కానీ ఇప్పుడు ఆయనే ముసుగేసుకుని మూల కూర్చుని ఏం చేయాలో తెలియక గోల్డ్ గెలుకుంటా ఉంటే మధ్య ఫ్యామిలీ రావణ కాష్టంలోకి తల దూరుతారా ఎవరైనా? అక్కడే తడిసే మోపుడు అవుతుంటే ఈ పంచాయతీలు జగన్ రెడ్డి ఏం తీర్చాడు? మరి అఖిల ప్రియ దగ్గరికి మనోజ్ వెళ్ళి గోడి అలబోచుకున్నాడా? అక్క చెల్లెలు కూడా పోసకడం లేదని విన్నా. అది వేరే విషయం అనుకో. మంచు మనోజ్ మాత్రం మొన్న భోగి పండక్కి నారావారిపల్లి వెళ్ళి లొకేషన్ కలిసాడట. కలిసి భోగి పంట వేసుకుని 4 భోగి పళ్ళు నెత్తి మీద పోసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? పేచిమాయా రేయ్ చెప్పింది కాస్తేనే తనపై విష్ణు దాడి చేశాడని మనోజు పోలీసులకు ఫిర్యాదు చేయడం కాదు, ఆయనే దాడి చేశాడని విష్ణు కేసు పెట్టడం పెద్ద వివాదంగా మారిన విషయం మీ అందరికీ తెలిసింది కదా. అవును, అప్పుడు మనోజ్ పోలీసులతో గొడవ కూడా పెట్టుకున్నాడు కదా. పోలీసులతో వాగ్వాదానికి దిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనోజ్ భార్య మౌనికతో కలిసి నేరుగా నారావారిపల్లిలో ఉన్న మంత్రి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యాడట. మరి జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చి కుటుంబంలో నెలకొన్న ఈ గొడవలకు మూల కారణం విష్ణునే తేల్చి చెప్పేసాడట. మరి లోకేష్ బాబు ఏమన్నాడంటే దాన్ని పరిశీలిస్తానని, ప్రస్తుతం ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వద్దని నారా లోకేష్ చెప్పారట. అందుకే మనోజు అతని భార్య మౌనిక కామ్గా వెనక్కి వెళ్ళిపోయారట. మరి పెద్దరాయుడు ఇంటి గొడవకి తీర్పు చంద్రబాబు ఇస్తాడంటే అమ్మాయ్యా? ఇచ్చి తీరాలి. ఎందుకంటే పవర్ లో ఉంది కూటమి ప్రభుత్వమే కాబట్టి, అందున మనోజే స్వయంగా వచ్చి సాయం కోరాడు కాబట్టి చేసి తీరాలి. ఏం చేస్తాడట? మోహన్ బాబుని పిలిపిస్తాడట? ఎవరైనా కోరితో తలగొక్కుంటారా? ఫ్యామిలీకి సన్నిహితులుగా పిలిపించి రాజీ ప్రయత్నం చేస్తారని తెలుస్తుంది. ఎంత కాదన్నా వాళ్ళంతా చిత్తూరు జిల్లా వాసులు, పక్క పక్కన ఉన్న ఊళ్ళోళ్ళే కదరా. అయినా సరే విష్ణుకి జగన్ సపోర్ట్ ఉంటుంది కదా, ఎంత కదన్నా బావ బామర్దులు కదా. మరి లోకేష్ విష్ణుని పిలుస్తాడంటావా? అసలు మంచు అక్క ఏమైనట్లు? మళ్ళీ జరగండి. ఎక్కడికి జరగలేదు, మధ్యలో వస్తే మటాస్ అవుతారని మంచు లక్ష్మి దూరంగా ఉంటుందట. కొంత కుదురు పడ్డాక ఆమె చొరవ తీసుకుని పరిస్థితి సక్కదిద్దుతుందని సన్నిహితులు అంటున్నారు. అసలు ఏంది మాయా గొడవ? ఆ భక్తి కన్నప్పుతోనే వచ్చిందిగా అసలు గొడవ. అది మనకు తెలియదు కానిరా ఓబు. ఒక్కో హీరోని ఒక్కో రేంజ్ మార్కెట్ ఉంటది. అప్పట్లో ఆలీ హీరోగా చాలా సినిమాలు వచ్చాయి, హిట్ కూడా కొట్టేసాయి. యామలేలు అలా వచ్చిన సినిమానే కదా, అలా ఇటు కొట్టేసింది కదా అని ఆలీని ఎట్టి మెగాస్టార్ చిరంజీవి చేసే రేంజ్ సినిమా తీసేస్తే జనం చూసేస్తారా? అంత బడ్జెట్ పెడితే ఎంత బాగున్న కలెక్షన్ వస్తాయా? రావుగాకి రావు. అంటే ఇప్పుడు విష్ణు మార్కెట్ లేకపోయినా పెద్ద రేంజ్ సినిమా తీసి మళ్ళీ చేతులు కాల్చుకుని డబ్బంతా తగలేస్తున్నాడు అనేది కదా మనోజ్ భయం. మరి కాదా, 200 కోట్లు పెట్టి కన్నప్ప తీస్తున్నాడు. అసలు మనోడు మార్కెట్ ఏంటి, ఎంత పెడితే ఎంత వస్తుందని కాలిక్యులేషన్ కలెక్షన్ కి ఇంకైనా ఉండాలి కదా. అమ్మో 200 కోట్ల? 2 కోట్లైనా రిటర్న్స్ వస్తాయంటావమ్మయ్యా? ఈ మాట వెళ్ళి మోహన్ బాబు ముందాను చేతిలో ఏది ఉంటే అది అట్టుకుని లాగి పెట్టి కొడతాడు, మొన్న టీవీ రిపోర్టర్ కొట్టినట్లు. అమ్మో నాకెందుకే, నే చెప్పు. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.